అండి. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చాలా హెల్తీ ఇంకా రోజు చేసుకోవడానికి బాగా సెట్ అయ్యే రాగి పిండితో రొట్టె ఎలా చేయాలో చూయించబోతున్నానండి. దీనికోసం ఒక బౌల్‌లో 2:30 కప్పుల రాగి పిండి, సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా ఒక చెంచాడు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రొట్టె బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ రొట్టె అండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే బాగా కలిపి పెట్టుకోవాలి. ఇది వీలైనంతగా కలుపుకుంటేనే రొట్టె చాలా పలచగా వస్తుంది. ఇదంతా ఇలా కలిపాక మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలైతే రెస్ట్ ఇవ్వాలి. 5-10 నిమిషాల తర్వాత దీనిని చిన్న ముద్దలుగా తీసుకొని మనం పెనానికైతే అద్దుకోవాలి. ఇది మనం తపాలాకైనా అంటుకోవచ్చు, లేదా ఇలా పెనానికైనా అంటుకోవచ్చు. నేనైతే ఇలా పెనానికి అంటిస్తున్నాను. దీని మీద కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టమండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన ఇలా చిన్న ముద్దలుగా తీసుకొని వీలైనంత పలసగా ఒత్తుకోవాలి. పలసగా చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. అదే కొద్దిగా మందంగా ఒత్తుకున్నామంటే కొంచెం మెత్తగా ఉంటాయి. నేనైతే ఇలా వీలైనంత పలసగా ఒత్తుకుంటున్నాను. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఒక 5 సెకండ్ల తర్వాత నూనె పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకొక వైపుకి తిప్పుకొని ఇటువైపు కూడా కాల్చుకోవాలి. ఇది మంచిగా 2 వైపులా కలర్ వచ్చిందంటే మన రాగి పిండి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా ఉంటే మరింత బావుంటుంది. పచ్చడితో కానీ, పెరుగుతో కానీ లేదా కూరతో కానీ చాలా బాగా సెట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.